జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి రాశిచక్రం వేరే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యక్తి యొక్క విధి కూడా భిన్నంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం మొత్తం 12 రాశులను వివరిస్తుంది మరియు సింహరాశి 5వ రాశి. సింహరాశి అనేక బలాలను కలిగి ఉన్నప్పటికీ దానికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. దాని అధిపతి సూర్యుడు దాని అధిపతి. అందువల్ల సింహరాశి అత్యంత శక్తివంతమైన రాశిచక్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సింహరాశివారు ఎక్కువగా సూర్యునిచే ప్రభావితమవుతారు. వారు నిర్భయమైనవారు, ధైర్యవంతులు మరియు దృఢనిశ్చయం కలిగి ఉంటారు. సూర్యుని రాశి అయిన సింహరాశి యొక్క కొన్ని లక్షణాలు వారిని దుఃఖం నుండి ధనవంతులుగా తీసుకువెళతాయి. అయితే కొన్ని బలహీనతలు వారిని జీవితంలో కష్టతరం చేస్తాయి. కాని సింహరాశివారు ఏ రంగంలో ఎక్కువ విజయాన్ని సాధించగలరో మీకు తెలుసా? ఏ రత్నాలు, రంగులు మరియు నివారణలు వారికి అత్యంత శుభప్రదమైనవి? ఈరోజు సింహరాశి వారి మనస్సులలో తలెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చే సింహరాశి గురించి కొంత సమాచారాన్ని మేము మీకు అందిస్తాము. కాని వేచి ఉండండి. వీడియో చివరిలో మాత్రమే వెల్లడి చేయబడే కొన్ని రహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది మీ రాశిచక్రం యొక్క అత్యంత ఖచ్చితమైన మరియు లోతైన విశ్లేషణ. కాని అంతకుముందు మిత్రులారా, మీరు కూడా సూర్య భగవానుడి ఆశీస్సులు మీతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. వ్యాఖ్యల విభాగంలో మీ రక్షకుడైన సూర్య భగవానుడి కోసం జై సూర్యదేవ్, జై సూర్యదేవ్ మరియు ఓం సుర్ నమః అని వ్రాయండి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. సింహరాశి యొక్క కుటుంబ దేవత ఎవరు? సింహరాశి యొక్క కుటుంబ దేవత దుర్గాదేవిగా పరిగణించబడుతుంది. ఈ రాశి అగ్ని మూలకానికి చెందినది మరియు వారి కుటుంబ దేవతలు దుర్గాదేవి యొక్క 2 రూపాలైన చాముండా మరియు కాళీ దేవతగా పరిగణించబడతారు. ఈ స్థానికులు దుర్గాదేవిని పూజించాలి మరియు దుర్గా చాలీసాను పఠించాలి. వ్యాఖ్యలలో వారి కుటుంబ దేవత కోసం జైమా చాముండా మరియు జైమా కాళీ అని వ్రాయడం మర్చిపోవద్దు. సింహరాశి సమస్యలు ఎప్పుడు ముగుస్తాయి? 2025లో సింహరాశి స్థానికులు తమ జీవితాల్లో మార్పులను అనుభవిస్తారు. ముఖ్యంగా సెప్టెంబర్ మరియు డిసెంబర్ మధ్య ఇది సానుకూల ఫలితాలను తెస్తుంది. శని ప్రభావం ప్రారంభంలో ముఖ్యమైనది, కాని వారు ఓపికగా ఉండి తమ కృషిని కొనసాగించాలి. బృహస్పతి మరియు శని ప్రభావం ఈ సంవత్సరం వారి జీవితాలకు స్థిరత్వాన్ని తెస్తుంది. సింహరాశివారి జీవిత భాగస్వామి పేరు ఏమిటి? మేషం, ధనుస్సు, తులారాశివారిని సింహరాశివారికి మంచి జీవిత భాగస్వాములుగా పరిగణిస్తారు. సింహరాశివారికి ఈ రాశులతో బలమైన అనుకూలత ఉంటుంది. ఈ రాశులు సింహరాశివారి విశ్వాసం మరియు నాయకత్వ సామర్థ్యాలను అర్థం చేసుకుని వారికి మద్దతు ఇస్తాయి. మీ జీవిత భాగస్వామి రాశిచక్రం గురించి వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. అది మంచిదా చెడ్డదా అని మేము మీకు తెలియజేస్తాము. సింహరాశివారు ఏమి ధరించాలి? సింహరాశివారు బంగారు ఉంగరం లేదా గొలుసు వంటి బంగారు ఆభరణాలను ధరించాలి. అదనంగా పసుపు దుస్తులు, పసుపు పుష్పరాగము మరియు రాగి ఆభరణాలు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ బట్టలు మరియు ఆభరణాలు వారి వ్యక్తిత్వాన్ని పెంచుతాయి మరియు అదృష్ట శక్తిని అందిస్తాయి. మిత్రులారా, మీరు ఏమి ధరిస్తారు? సింహరాశివారు ఏ బ్రాస్లెట్ ధరించాలో మాకు చెప్పండి. సింహరాశివారు రాగి లేదా బంగారు బ్రాస్లెట్ ధరించాలి. ఈ బ్రాస్లెట్ వారి ఆత్మవిశ్వాసాన్ని మరియు నిర్ణయం తీసుకోవడాన్ని పెంచుతుంది. రాగి బ్రాస్లెట్ స్వచ్ఛంగా ఉండి కుడి చేతికి ధరిస్తే అది మానసిక శాంతి మరియు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశివారు ఏ రంగు వాహనం కొనాలి? తెలుపు, బంగారు మరియు నారింజ రంగులను సింహరాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగులు సింహరాశివారి మూలకం మరియు శక్తికి సరిపోతాయి. ఈ రంగులలో వాహనం కలిగి ఉండటం వల్ల అదృష్టం పెరుగుతుంది మరియు ప్రయాణ సమయంలో భద్రతను నిర్ధారిస్తుంది. మిత్రులారా, మీ వాహనం యొక్క రంగు ఏమిటి? వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. రంగు తప్పు అయితే మేము మీకు తెలియజేస్తాము.
సింహరాశివారు ఏ జంతువులను పెంచుకోవాలి? సింహరాశివారు విశ్వాసపాత్రంగా మరియు శక్తివంతంగా ఉండే జంతువులను ఉంచుకోవాలి. కుక్కను కలిగి ఉండటం ఉత్తమ పెంపుడు జంతువుగా పరిగణించబడుతుంది. ఇంకా గుర్రాన్ని కలిగి ఉండటం కూడా వారికి శుభప్రదం, ఎందుకంటే ఇది బలం మరియు స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. పిల్లులను కూడా శుభప్రదంగా భావిస్తారు. మిత్రులారా, మీ ఇంట్లో మీకు ఏ పెంపుడు జంతువు ఉంది? దయచేసి మాకు తెలియజేయండి. సింహరాశి వారికి అదృష్టరత్నమేమిటి? రూబీని అదృష్టరత్నంగా పరిగణిస్తారు. దీనిని ధరించడం వల్ల ఆర్థిక పురోగతి మరియు జ్ఞానం పెరుగుతుంది. అదనంగా సింహరాశివారు బృహస్పతి గ్రహంతో సంబంధం ఉన్న పుష్పరాగాన్ని కూడా ధరించవచ్చు. గురువారం ఉదయం సూర్యోదయం సమయంలో దీనిని బంగారు ఉంగరంలో ధరించాలి. సింహరాశివారు ఏ బంగారం ధరించాలి? సింహరాశివారు బంగారు గొలుసు, బ్రాస్లెట్ లేదా ఉంగరం ధరించాలి. సూర్యుడు సింహరాశికి అధిపతి మరియు సూర్యుడు బంగారానికి బాధ్యత వహించే గ్రహం అయిన బృహస్పతితో స్నేహంగా ఉంటాడు. బంగారం వారి వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. ఇది సూర్యుడిని సూచిస్తుంది. బంగారం ధరించడం వల్ల వారి అదృష్టం పెరుగుతుంది. మిత్రులారా, మీరు బంగారంతో చేసిన ఏమి ధరిస్తారు? వ్యాఖ్యలలో మాకు చెప్పండి. సింహరాశులు వెండి గొలుసులు ధరించవచ్చా? సింహరాశులు వెండి ధరించకూడదు. ఇది వారికి అశుభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సింహరాశికి అధిపతి గ్రహం అయిన సూర్యుడు వేడి గ్రహం. వెండి చల్లని లోహం అయిన చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల సింహరాశి మరియు వెండి సరిగ్గా సరిపోలడం లేదు. మీరు వెండి వస్తువును ధరిస్తున్నారా? వ్యాఖ్యలలో మాకు చెప్పండి. సింహరాశులు ఏమీ దానం చేయాలి? సింహరాశులు బెల్లం, గోధుమ, రాగి, బంగారం మరియు పసుపు దుస్తులను దానం చేయాలి. ఈ విషయాలు వారి పాలకగ్రహం అయిన సూర్యుడిని బలోపేతం చేస్తాయి. పేదలకు ఆహారం ఇవ్వడం లేదా ఆదివారాల్లో సూర్యదేవునికి నీరు అర్పించడం వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమించడానికి నల్ల కుక్కకు నూనెతో నానబెట్టిన రొట్టె తినిపించండి. సింహరాశులు ఏ విరాళాలకు దూరంగా ఉండాలి? నల్ల బట్టలు, ఇనుప వస్తువులు మరియు తోలు ఉత్పత్తులను దానం చేయకుండా ఉండాలి. వారు పాలు, బియ్యం, వెండి, ముత్యాలు మరియు ఇతర జల పదార్థాలను దానం చేయకూడదు. వారు పప్పులు, స్వీట్లు లేదా ఏదైనా తీపి ఆహార పదార్థాలను దానం చేయకూడదు. ఈ వస్తువులు శని గ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. సింహరాశివారు ఏ జపమాల ధరించాలి? సూర్యుని ఆశీస్సులు పొందడానికి సింహరాశివారు రుద్రాక్ష జపమాల లేదా గంధపు జపమాల ధరించాలి. రుద్రాక్ష జపమాల వారి శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదివారాల్లో దీనిని ధరించడం మరియు దానిని క్రమం తప్పకుండా ప్రార్థించడం శుభప్రదం. మిత్రులారా, మీరు ఏ జపమాల ధరించాలి? వ్యాఖ్యలలో మాకు చెప్పండి. సింహరాశివారు ఏ ఉపవాసం పాటించాలి? సింహరాశివారు ఆదివారాల్లో ఉపవాసం ఉండాలి. మీ జాతకంలో సూర్యుడితో పాటు శని లేదా రాహువు ఉన్నప్పటికీ మీరు ఆదివారం ఉపవాసం పాటించాలి. ఈ ఉపవాసం సూర్యదేవునికి అంకితం చేయబడింది. ఉపవాసం సమయంలో సూర్య భగవానుడి మంత్రం ఓం సుర్ నమః 108 సార్లు జపించండి. ఈ ఉపవాసం జీవితంలో విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. సింహరాశివారు ఏ రుద్రాక్ష ధరించాలి? 3 ముఖాల రుద్రాక్ష సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రుద్రాక్ష ఆత్మవిశ్వాసాన్ని మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దీనిని ఎరుపు దారంమీద కట్టి ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలి. దీనిని ధరించడం వల్ల సింహరాశివారి నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు బలపడతాయి మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సింహరాశి వారి అదృష్ట రంగులు ఏమిటి? సింహరాశివారికి అదృష్ట రంగులు ఎరుపు, నారింజ మరియు బంగారం. ఎరుపు వారి ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నారింజ వారి జీవితాల్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. బంగారం సంపద మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది. ఈ రంగులలో దుస్తులు ధరించడం వల్ల వారి విజయ అవకాశాలు పెరుగుతాయి.
సింహరాశివారు ఏమి ధరించాలి? సింహరాశివారు బంగారు బ్రాస్లెట్ లేదా రాగి బ్రాస్లెట్ ధరించాలి. బంగారు బ్రాస్లెట్ వారి పాలక గ్రహం అయిన సూర్యుని శక్తిని పెంచుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరియు మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది. రాగి బ్రాస్లెట్ శరీరంలో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఆదివారాల్లో ఆచార పూజ చేసిన తర్వాత దానిని ధరించడం శుభప్రదం. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఏమిటి? సింహరాశివారికి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 9. ఈ సంఖ్యలు సూర్యునిచే పాలించబడతాయి. అవి స్వావలంబన మరియు నాయకత్వాన్ని సూచిస్తాయి. అవి సింహరాశివారి ధైర్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఈ సంఖ్యలతో సంబంధమున్న తేదీలలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం మరియు నిర్ణయాలు తీసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సింహరాశివారు ఏ తిలకం ధరించాలి? సింహరాశివారు కుంకుమ, గంధం లేదా పసుపు తిలకం ధరించాలి. కుంకుమ తిలకం ఆత్మవిశ్వాసం మరియు శక్తిని పెంచుతుంది. గంధపు తిలకం మానసిక ప్రశాంతతను మరియు ప్రశాంతతను తెస్తుంది. పసుపు తిలకం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆదివారాల్లో సూర్య భగవానుడిని పూజించిన తర్వాత తిలకం వేయడం చాలా శుభప్రదం. సింహరాశివారిని రక్షించే దేవతలు ఎవరు? సింహరాశివారిని రక్షించే దేవతలు సూర్యదేవుడు మరియు విష్ణువు. సూర్యుడు సింహరాశికి అధిపతి గ్రహం మరియు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడం వారి అదృష్టాన్ని బలపరుస్తుంది. విష్ణువు సహనం, స్థిరత్వం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడు. సూర్యుడికి నీరు అర్పించి విష్ణు సహస్రనామం పఠించండి. వారానికి ఒకసారి ఆయనను పూజించండి. సింహరాశివారు ఎలాంటి దుస్తులు ధరించాలి? సింహరాశివారు తమ వ్యక్తిత్వాన్ని మరియు విశ్వాసాన్ని పెంచే దుస్తులను ధరించాలి. ఎరుపు, నారింజ మరియు బంగారం వంటి వెచ్చని రంగులు వారికి శుభప్రదంగా భావిస్తారు. సాంప్రదాయ సందర్భాలలో బంగారు అంచులతో చీరలు లేదా కుర్తాలు ధరించడం వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. సింహరాశివారికి ఏ వృత్తి మంచిది? సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అందువల్ల నిర్వహణ, పరిపాలన మరియు రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగాలు వారికి అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, బంగారం, వెండి లేదా విలాసవంతమైన వస్తువులు వారికి లాభదాయకంగా ఉంటాయి. వారు అభిరుచి మరియు నమ్మకంతో పనిచేస్తేనే వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. మిత్రులారా, మీ వృత్తి ఏమిటి? దయచేసి వ్యాఖ్యలలో పంచుకోండి. సింహరాశివారు 2025లో ధనవంతులు కాగలరా? 2025 సింహరాశి వారికి ఆర్థిక పురోగతి సంవత్సరం కావచ్చు. వారు కష్టపడి పనిచేసి సరైన వ్యూహాలను అవలంబిస్తే. శని మీపై ప్రభావం చూపుతుంది, కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి. కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ప్రణాళికలలో విజయ సంకేతాలు ఉన్నాయి. మీరు సరైన దిశలో ప్రయత్నిస్తే 2025లో మీరు ధనవంతులు కావడానికి అడుగులు వేయవచ్చు. సింహరాశి మహిళలు ఎలా ఉంటారు? సింహరాశి మహిళలు నమ్మకంగా, దృఢ సంకల్పంతో మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి సృజనాత్మకత మరియు తెలివితేటలు వారికి ప్రతి రంగంలోనూ విజయాన్ని అందిస్తాయి. వారు నిర్భయులు మరియు ధైర్యవంతులు. అయితే కొన్నిసార్లు గర్వం వారి బలహీనతగా మారవచ్చు. వారు తమ అందం మరియు ఆత్మవిశ్వాసంతో ప్రజలను ఆకట్టుకుంటారు. సింహరాశి స్త్రీలకు ఎంతమంది పిల్లలు ఉంటారు? సింహరాశి స్త్రీలకు 2 నుండి 3 పిల్లలు పుట్టడం సర్వసాధారణం. వారు తమ పిల్లలను చాలా ఆప్యాయంగా మరియు రక్షించుకుంటారు. తమ పిల్లలు జీవితంలో రాణించాలని వారు కోరుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం 5వ ఇల్లు మరియు వారి జాతకంలో బృహస్పతి స్థానం పిల్లల సంఖ్యను నిర్ణయిస్తాయి. సింహరాశి యొక్క బలాలు ఏమిటి? సింహరాశి యొక్క గొప్ప బలాలు వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు నాయకత్వం. వారు ఏ క్లిష్ట పరిస్థితిలోనైనా స్థిరంగా నిలబడతారు. ఇతరులు మెరుగ్గా రాణించేలా ప్రేరేపించేవారి సామర్థ్యం. అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను కూడా సాధించగల ధైర్యం వారికి ఉంటుంది. మిత్రులారా, మీకు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని వ్యాఖ్యలలో మాకు చెప్పండి. సింహరాశివారు మానసికంగా ఎలా ఉంటారు? సింహరాశివారు తార్కికంగా,
సృజనాత్మకంగా మరియు పదునైన మనస్సు కలిగి ఉంటారు. వారు ఏదైనా సమస్యకు త్వరగా మరియు సమర్థవంతంగా పరిష్కారాలను కనుగొంటారు. వారికి పెద్ద దృక్పథాలు ఉంటాయి మరియు ఎల్లప్పుడూ ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయి. అయితే వారు కొన్నిసార్లు వారి ఆలోచనల గురించి మొండిగా మారవచ్చు. సింహరాశి యొక్క అనారోగ్యాలు ఏమిటి? సింహరాశివారు గుండె సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారి పాలకగ్రహం సూర్యుడు గుండెను సూచిస్తుంది. వారు అధిక రక్తపోటు మరియు ఒత్తిడిని నివారించాలి. వారు అప్పుడప్పుడు వెన్ను మరియు వెన్నునొప్పిని అనుభవించవచ్చు. క్రమరహిత దినచర్యలు మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కడుపు సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. సింహరాశివారి స్నేహితులు మరియు శత్రువులు ఎవరు? మేషం, ధనుస్సు మరియు తులారాశి సింహరాశి వారికి స్నేహపూర్వక సంకేతాలుగా పరిగణించబడతాయి. మేషం మరియు ధనుస్సు వారి ఆత్మవిశ్వాసం మరియు శక్తిని పెంచుతాయి. తులారాశి సమతుల్యత మరియు సౌమ్యతను తెస్తుంది. మరోవైపు వృశ్చికం మరియు మకరరాశివారి శత్రువులుగా పరిగణించబడతాయి. వృశ్చికం యొక్క మర్మమైన స్వభావం మరియు మకరరాశి యొక్క ఆచరణాత్మకత సరిగ్గా కలిసిపోవు. సరైన స్నేహితులతో వారు జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తారు. సింహరాశి యొక్క బలహీనతలు ఏమిటి? సింహరాశివారి బలహీనతలు వారి అహం మరియు అధికారాన్ని నొక్కిచెప్పే ధోరణి. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలు మాత్రమే సరైనవని నమ్ముతారు, ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. వారి మితిమీరిన ఆశయం వారికి ఒత్తిడిని కలిగిస్తుంది. వారు విమర్శలను తట్టుకోలేరు మరియు సులభంగా కోపంగా ఉంటారు. మిత్రులారా, మీకు కూడా ఈ బలహీనత ఉందా? దయచేసి వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. సింహరాశివారు ఏమి తినాలి? సింహరాశివారు పోషకమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి వారు తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు మరియు గింజలు తినాలి. నారింజ మరియు దానిమ్మ వంటి నారింజ మరియు ఎరుపు పండ్లు వారికి శుభప్రదంగా భావిస్తారు. పుష్కలంగా నీరు త్రాగడం మరియు రోజంతా తేలికపాటి భోజనం తినడం వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సింహరాశివారు ఏ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాలి? సింహరాశివారు కారంగా మరియు వెచ్చని సువాసనలతో కూడిన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాలి. గంధపు చెక్క, కస్తూరి మరియు కాషాయం వంటి సువాసనలు వారి వ్యక్తిత్వానికి సరిపోతాయి. ఈ సువాసనలు వారికి ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణను ఇస్తాయి. ప్రత్యేక సందర్భాలలో వారు ఖరీదైన మరియు ప్రత్యేకమైన పరిమళ ద్రవ్యాలను ధరించడానికి ఇష్టపడతారు. సింహరాశివారిని విశ్వసించవచ్చా? సింహరాశివారు స్వభావరీత్యా నిజాయితీపరులు మరియు నమ్మదగానవారు. వారు తమ వాగ్దానాలను నిలబెట్టుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు వారు తమ లక్ష్యాలను సాధించడంలో కొంచెం స్వార్థపరులుగా ఉండవచ్చు. సరిగ్గా చూసుకుంటే వారిని పూర్తిగా విశ్వసించవచ్చు. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఇతరులను మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారా? వారంలో ఏ రోజు సింహరాశికి అత్యంత శుభప్రదమైనది? ఆదివారం సింహరాశికి అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ రోజున సూర్యుని ప్రభావం బలంగా ఉంటుంది. ఆదివారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం మరియు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం విజయాన్ని తెస్తుంది. ఈ రోజున ధ్యానం మరియు సూర్య పూజ చేయడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశికి కొన్ని ప్రత్యేక నివారణలు ఉన్నాయి. ఇవి వారి జీవితాల్లో సానుకూల మార్పును మరియు సమస్యలకు పరిష్కారాలను తెస్తాయి. మిత్రులారా, మేము 15 ముఖ్యమైన నివారణలను పంచుకోబోతున్నాము. సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు. అందువల్ల ప్రతి ఉదయం సూర్యుడికి నీరు అర్పించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయండి మరియు సూర్యగాయత్రి మంత్రాన్ని జపించండి. ఇది ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి సూర్యుడితో ముడిపడి ఉంది. రాగి బ్రాస్లెట్ ధరించడం వల్ల ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతత మరియు సానుకూలతను తీసుకురావడానికి సహాయపడుతుంది. కుడి చేతికి ధరించడం శుభప్రదం. ఉదయాన్నే నిద్రలేచి సూర్యదేవునికి నీరు అర్పించండి.
ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తిని తెస్తుంది. సూర్య భగవానునికి నీళ్లు అర్పించేటప్పుడు రాగి పాత్రను ఉపయోగించండి. నీటితో పాటు కుండలో కొద్దిగా గంగా జలం మరియు రోలి కలపండి. నీళ్లు అర్పించేటప్పుడు సూర్య భగవానుడి నామాలను జపించండి. ఆదివారాలు ఉపవాసం ఉండండి లేదా ప్రతిరోజూ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి. మంగళవారాలు హనుమంతుడిని పూజించండి. శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించండి మరియు ఖీర్, తీపి బియ్యం నైవేద్యం పెట్టండి. శనిగ్రహ దుష్ప్రభావాలను నివారించడానికి శనివారం సాయంత్రం నీడలను దానం చేయండి. రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి బుధవారం సాయంత్రం ఒక ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయండి. గురువారం ఒక ఆలయానికి పసుపు వస్తువులను దానం చేయండి. మీ నుదిటిపై గంధం లేదా పసుపు తిలకం వేయండి. కాబట్టి మిత్రులారా, ఇవి సింహరాశివారికి చాలా ప్రత్యేకమైనవి మరియు ప్రభావవంతమైన నివారణలు. ఇవి మీ జీవితంలో అద్భుతాలు చేయగలవు. మీరు ఈ వీడియోను ఆస్వాదించి దాని నుండి ఏదైనా నేర్చుకుంటే దీన్ని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అవును, మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే క్రింద వ్యాఖ్యానించండి, ఎందుకంటే మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మా ప్రాధాన్యత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు గంటను నొక్కండి. తద్వారా మీరు ఎటువంటి నవీకరణలను ఎప్పటికీ కోల్పోరు. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉండండి. ధన్యవాదాలు.